ఈ 3 పడవలు అంటే మొత్తం 5 పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజీని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఏదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది. మిగిలిన 3 పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన. 4వది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 5 పడవల్లో ఈ 3 పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమానివి 3 కావడం, ఒకే యజమాని 3 ఉండడం, ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వైర్ కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ 3 పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం. ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసేర రఘురాం మీ అందరికీ తెలుసు. ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం. ఈ రామ్మోహన్ అదేవిధంగా ఈ ఉషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను గాని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తున్నటువంటి సేవలను గాని ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారి కనుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాహక ప్రాంతంలో నదిలో అక్రమంగా, ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అండదండలతో ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా రిడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని, ఇప్పుడు ఆ పడవలకు కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్సీపీ కలర్ కూడా ఉండడం, ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా గాని రిడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి, ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ ను కూడా దానికి మ్యాచింగ్ గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు గాని కూడా కనిపిస్తున్నటువంటి స్థితి.